యాహ్! అయితే ఇప్పుడు ఇందాక చెప్పారు అంటే మా పేరెంట్స్ కల ఇది నేను క్రికెటర్ అవ్వడం అని చెప్పేసి. బట్ మీ పేరెంట్స్ ఇలా నువ్వు క్రికెటర్ అవ్వాలన్నప్పుడు ఇంకా అంటే ఇంక మీకంటూ ఇష్టాలేం లేవా? ఇంక దాన్ని మీ ఇష్టం కింద మార్చుకున్నారా ఏంటి ఎలా అది? సో ఫస్ట్ నేను చాలా ఏజ్‌లోనే ఉన్నప్పుడు చెప్పారు. స్టార్ట్ చేసా. ఫస్ట్ పొద్దున్నే లెగాలి అంటే కొంచెం గోల చేసేదాన్ని. కానీ నాకు కొంచెం పెయింటింగ్ అనేది చాలా ఇష్టం ఉంటుంది. ఓకే. సో ఎవ్రీడే ఏదో బుక్ షాప్కి వెళ్ళి ఏదో ఒకటి తెచ్చుకొని మళ్ళీ ఆ రోజు ప్రాక్టీస్కి వెళ్ళాలి. సో అదే రొటీన్ ఉంటుండే ఆల్మోస్ట్ లైక్ నాకు ఓకే. 5 అంటే ఇయర్స్ పొద్దున్న ప్రాక్టీస్‌కి వెళ్తే సాయంత్రం బుక్ షాప్‌లో ఓకే. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో అదే ఉంటుండే. కానీ ఒక ఏజ్ వచ్చాక మేము ఇక్కడ స్పెషల్లీ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక నేను ఇంతమంది ఆడటం చూసి ఇంకా అప్పటి నుంచి ఇంకా నాకు అండర్-16 అని సెలెక్షన్ స్టార్ట్. అప్పుడు నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ కాంపిటీషన్ అదంతా ఒక బూస్ట్ వస్తుంది కదా అంటే మనం ఏదైనా టీమ్ లో సెలెక్ట్ అవుతున్నాం లేదంటే మనకి ఏదైనా ఒక చిన్న ఇంకా ఒకళ్ళని చూసి ఇంకా ఓకే నాకు అక్కడ నేను ఒకదాన్నే ఆడేదాన్ని అమ్మాయి. సో నాకు తెలియదు అమ్మాయిలు ఆడతారో లేదు. కానీ ఇక్కడికి వచ్చాక ఇంతమంది అమ్మాయిలు ఆడటం చూసి ఇంకా మంచిగా ఆడాలి. ఓకే. అంటే మరి భద్రాచలంలో ఉన్నప్పుడు మీరు ఒక్కళ్ళ అమ్మాయిలంటే మరి అబ్బాయిలతో ఆడేవాళ్ళ టోర్నమెంట్స్ ఏం లేదండి. అప్పుడు నేను అంత 5 ఇయర్స్ ప్రాక్టీస్ అంతే. ఎస్. అయితే ఇప్పుడు స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో మీరు కూడా చిన్నప్పటి నుంచి నాకు తెలిసి డైట్ ఫాలో అవుతూ ఉంటారు. మరి ఈ డైట్ తీసుకోవడం వల్ల మీకు ఎలా ఉంటుంది మీ డైట్ ప్రొసీజర్? అలాగే ఆ డైట్ తీసుకోవడం వల్ల మీరు తినాలనుకున్న ఏమైనా ఉంటాయి కదా కొన్ని అవన్నీ కూడా కట్ చేయాల్సి ఉంటుంది కదా. ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా? నార్మల్లీ మాకు ఫిట్నెస్ ట్రైనర్స్ ఉంటారు. సో వాళ్ళు చెప్తారు ఏం తినాలి ఏం తినొద్దు. వాళ్ళు చీట్ డేస్ కూడా ఇస్తారు మాకు ఫుల్. బట్ ఓవరాల్ అది ఫాలో అవుతుంటాం. మరి ఇష్టమైన ఏమైనా పక్కన పెట్టాల్సి వస్తుందా వాటి గురించి? కంపల్సరీ అండి చాలా. ఎస్. అయితే ఒకటి మీరు గ్రౌండ్లోకి దిగుతున్నప్పుడు బేసిక్గా 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే బాగా ఆడాలి అనే ఒక భయం ఉంటుంది, లేదంటే కనుక కాన్ఫిడెన్స్తో దిగుతాం ఎలా అయినా ఆడతాను ఈ రోజు అని చెప్పి. సో ఎలా ఉంటుంది మీరు బ్యాటింగ్కి వెళ్తున్నప్పుడు ఏం ఫిక్స్ అవుతారు? మైండ్లో ఫిక్సేషన్ ఎలా ఉంటుంది? నేను ఐ ట్రస్ట్ మై బ్యాటింగ్. నా గేమ్ ఏంటి, నా కోచెస్ ఏం చెప్పాలి, నా రోల్ ఏంటి, నేను అది ఫాలో అవుతాను. ప్లస్ ఎక్కువ ఆలోచించాను నేను బ్యాటింగ్కి వెళ్ళే ముందు. బాల్ టు బాల్ పట్టి ఆడతా. సో అది నాకు వర్కౌట్ అయింది అండ్ అదే కంటిన్యూ కూడా చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఐసీసీ టోర్నమెంట్ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్లో మీ పేరు పెట్టారు. సో ఎలా అనిపిస్తుంది? డిఫరెంట్ ఫీలింగ్. ఫస్ట్ టైం అట్లాంటి ఒక టీమ్ ఫామ్ చేయటం కానీ అందులో ఉండటం కానీ అది కూడా నాది ఫస్ట్ పేరు ఉంది. సో అది చాలా హ్యాపీగా ఉందండి. అయితే మీరు సెంచరీ కొట్టిన తర్వాత మీకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్తే మీ నాన్న తీసుకొచ్చి చూపించారు. చూడు అన్నారు. కిందన్నీ అదే కామెంట్లు భలే తెలుగులో మాట్లాడతాం. సో వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ ఫీలింగ్ ఎట్ దట్ టైం అంటే ఏం చెప్తాను? నాకు అక్కడ ఇచ్చాక నాన్న వెళ్ళిపోతుండే. సో నేను ఉరుక్కుంటూ వచ్చి రమ్మని. ఆయన చాలా షై కెమెరా ముందు రావటం. అవునా? బట్ కానీ ఇప్పుడు కొంచెం బాగానే కనపడుతుంది. ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యారు. కానీ ఓవరాల్ ఆయన ఆ రోజు కూడా కొంచెం ఆ వీడియోలో చూస్తే కొంచెం చాలా షై ఉంటారు. సో అందుకే ఆయన చూడు అండ్ అవును నేను చూసాను కొన్ని కామెంట్స్ తెలుగులో మాట్లాడుతున్నాను. తెలుగులోనే మాట్లాడుతుంటారా వెళ్ళినప్పుడు? ఇంకెవరున్నారు తెలుగు మాట్లాడితే మీ టీంలో అంతా? ధృతి ఉంది, శాలిని అక్క మా ఎస్ఎన్సి తెలుగు ఆమె. ఓకే. ఇంకా నుషిన్ హెడ్ కోచ్ ఆమె బేసిక్గా కర్ణాటక, బట్ ఆమె మొత్తం ఉంటుంది జాబ్. ఆమె క్రికెట్ కోచింగ్ కెరియర్ స్టార్ట్ చేసినంత హైదరాబాద్. ఓకే. సో మీరందరూ కలిసి తెలుగులో మాట్లాడుకుంటారు? అందరం తెలుగు, కానీ మోస్ట్లీ హిందీలోనే మాట్లాడతాం కామన్ లాంగ్వేజ్ కాబట్టి. బట్ మేము మాత్రం ఉన్నప్పుడు తెలుగులో మాట్లాడతాం.